Hello everyone, welcome back to our channel. మనం ప్రాబబిలిటీలో కొన్ని టర్మినాలజీస్ అనేది నేర్చుకున్నాం. వాట్ ఈస్ ది ఈవెంట్, వాట్ ఈస్ ది ట్రయల్, వాట్ ఆర్ ది ఫేవరబుల్ ఈవెంట్స్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, like, right? So today we are going to see what are the different types of events. In events there are again sub events, so we will see that today. In the events, we have 5 types of events. First one we are going to see is mutually exclusive events. Mutually exclusive is nothing but no two events cannot occur simultaneously. అంటే టూ ఈవెంట్స్ అనేటివి ఒక్కసారి జరగవు, ఒకటేసారి జరగవు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ a person cannot be in different places at the same time. ఒక వ్యక్తి అదే టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ టూ ప్లేసెస్ విచ్ ఇస్ మణికొండ ఆర్ అండ్ ది అనదర్ ప్లేస్ ఇస్ అమీర్పేట్. ఓకే, మణికొండ అమీర్పేట్ రెండు తీసుకున్నాం. అండ్ బి పర్సన్ అనేవాడు ఒకటే టైంలో అమీర్పేట్లో ఉండలేడు, అలా అని ఒకటేసారి అమీర్పేట్లో ఉండడు, ఒకటేసారి మణికొండలో ఉండడు. Because the person is one here, he cannot be at the same time in two different places. In the same way, the events cannot occur simultaneously. In the same way, the two events cannot occur simultaneously. For example, if you toss a coin, we will see the two outcomes, which are head and tail. Head వస్తుంది, tail. These two outcomes we will see. ఏదైనా ఒకటి దీంట్లోకి వెళ్ళి కదా. When you toss a coin, the outcomes are head and tail. అంతే ఉంటది, కానీ హెడ్ టైల్ రెండు వస్తాయా మీకు? కాయిన్ ని టాస్ చేస్తే కాదు కదా, హెడ్ అయినా వస్తుంది లేదంటే టైల్ అయినా వస్తుంది. This is the example of mutually exclusive events. And now, equally likely events. Let us take the same example for equally likely events also. Equally likely events అంటే ఏంటి? మనకి ఇక్కడ పేరులోనే ఉంది, ఈక్వల్లీ. ఈవెంట్స్ అనేటివి ఈక్వల్లీ. ఈక్వల్ అంటే ఏంటి? నీకు నాకు తేడా లేదు, మనం ఇద్దరం సమానము అని అర్థం. ఇక్కడ కూడా ఈవెంట్స్ నీకు నాకు తేడా లేదు, ఇద్దరము ఈక్వల్ గా వస్తాము అని అర్థం. సో ఇక్కడ కాయిన్ ని టాస్ చేశారు, మనకు వచ్చే ఏమేమి వస్తాయి అవుట్కమ్స్? హెడ్, టైల్ కదా, ఇవి రెండే కదా. సో now we need to calculate the probability. The probability of getting head when you toss a coin for the one time. Probability of getting head అంటే మనకి ఫార్ములా ఏంటి? The favorable number of outcomes by total number of outcomes. Favorable number of outcomes అంటే favorable events అని ఏమని చెప్పాను నేను? అంటే ఫేవరబుల్ కేసెస్, ది నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. ఇక్కడ ఫేవరబుల్ కేస్ ఏంటి? హెడ్ రావడం అనేది ఫేవరబుల్ కేస్. సో మనకి ఇది అనేది శాంపుల్ స్పేస్. దీంట్లో ఎన్నిసార్లు హెడ్ వస్తుంది? ఒకటేసారి హెడ్ వస్తుంది, సో వన్ టైం. అండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 2. 1/2, which is nothing but the 50% chance, right? And now we will calculate the probability of head, tail also. Probability of tail. And the favorable number of cases, ఇక్కడ ఫేవర్ ఏంటి? మీకు కావాల్సింది టైల్ అనేది మీ ఫేవరబుల్ కేస్. అండ్ how many times you are getting a tail? This is one time, so 1, and total number of outcomes is 22, which is 50%.
50 కదా, ఇక్కడ 1/2 అంటే 50% ఛాన్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, హెడ్ రావడానికి 50%, టైల్ రావడానికి కూడా 50%, which is nothing but the probability of head is equals to probability of tail, which is equals to 50, అంటే ఈక్వల్. So these type of events are called as equally likely events. Now we will see the independent events. Independent events. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే పేర్లోనే ఉంది మనకి, ఇండిపెండెంట్ విచ్ ఆర్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎనీ అదర్ ఈవెంట్ అని. ఒక ఈవెంట్ అనేది ఇంకొక ఈవెంట్ పైన డిపెండ్ కాకుండా ఉంటే దాన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం కాయిన్ టాస్ చేసినప్పుడు వచ్చేవి హెడ్, టైల్ కదా. ఆర్ఎల్స్ ఇప్పుడు మనం డయాస్ ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఇదే అంటే we are getting bored with this example. Okay, let us take this డయాస్ example. డయాస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చే ప్రాబబిలిటీస్, మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటి, 1 2 3 4 5 and 6. these 6 outcomes we get. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ డైని రోల్ చేసాం. రోల్ చేస్తే ఏమొచ్చింది, ర్యాండమ్ గా ఏదో ఒక నంబర్ వస్తుంది, 1 or 2 or 3 or 4 or 5 or 6 కదా, ఏదైనా ఒక నంబర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి థింక్ వెన్ వి రోల్ ఏ డైస్ వి గాట్ నంబర్ 2 వచ్చింది అనుకుందాం. ఓకేనా. అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి డయాస్ ని వేసాం అనమాట. డయాస్ ని వేస్తే ఏ నంబర్ వస్తుందో మనకు తెలియదు, అంటే ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ 2. ఫస్ట్ ట్రయల్ లో 2 వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డయలో కూడా 2 వస్తుంది, అంటే డిపెండ్ అయ్యి లేదు కదా, 2 వస్తుంది అన్న గ్యారంటీ లేదు. బికాస్ దీస్ ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ విచ్ డస్ నాట్ డిపెండ్స్. అలా ఉంటుంది ఏమైనా, ఫస్ట్ టైం మీకు 2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా రోల్ చేస్తే 2 వస్తుంది అని. సో ఇఫ్ ఎనీ ఆఫ్ ఈవెంట్, ఇఫ్ వి టేక్ ది ఏ ఈవెంట్ అండ్ ది బి ఈవెంట్, if A is not dependent on B, then it is called as independent event. Or we can say like this, if occurring of event A does not affect the occurring of event B is called as independent events. A జరిగింది, A ఆల్రెడీ ఇక్కడ ఏం జరిగింది, 2 అనేది వచ్చింది, ఈ ఈవెంట్ వచ్చింది కాబట్టి ఈ వచ్చే ఈవెంట్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా, ఈ 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదైతే జరుగుతుందో ఆ ఈవెంట్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా, చేయట్లేదు కదా. సో అందుకని వీటిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అంటారు. మీకు డిపెండెంట్ ఈవెంట్స్ చెప్తే ఇది కొంచెం క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ది డిపెండెంట్ ఈవెంట్స్. డిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏ ఈవెంట్ జరిగింది కాబట్టి బి ఈవెంట్ ఇలా ఎఫెక్ట్ అయ్యింది. అంటే ఏ ఈవెంట్ ఏదైతే జరిగిందో దాని వల్ల బి ఈవెంట్ యొక్క సేల్స్ అనేటివి పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ టైమ్ సిరీస్ అనాలిసిస్ లో చూసుకుంటే కనుక మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో విల్ టేక్ ది సెకండ్ కాంపోనెంట్ విచ్ ఇస్ సీజనల్ ఇండిసెస్, సీజనల్ వేరియేషన్స్. మనకి ఏమవుతుంది, ఫెస్టివ్ సీజన్ అప్పుడు ఫెస్టివ్ అనే సీజన్ అనేది జరుగుతుంది. సో ఈ ఫెస్టివ్ సీజన్ అప్పుడు బి యొక్క ఈవెంట్ ఏంటంటే సేల్స్ అన్నమాట. ఇక్కడ ఏ ఈవెంట్ అనేది సీజన్, ఈ సీజన్ ఏంటంటే ఈ ఫెస్టివ్ సీజన్ అనుకోండి. ఈ ఫెస్టివ్ సీజన్ అప్పుడు సేల్స్ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతాయి కదా, క్లాత్స్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, స్వీట్స్, వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కదా. అంటే ఈ ఈవెంట్ జరిగింది కాబట్టి బి యొక్క ఈవెంట్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఈవెంట్ జరగడం వల్ల బి ఈవెంట్ has affected, then it is called as dependent events. ఓకే. ఇండిపెండెంట్ ఈవెంట్స్ లో ఏంటంటే ఎఫెక్ట్ చేయట్లేదు, ఇక్కడ ఏ ఈవెంట్ జరిగిపోయింది, ఈ 2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ 2 వస్తుంది అని అలా చెప్తారా ఎవరైనా డయాస్ లో,
it is unpredictable, right? So that's why if the occurred event does not affect the happening of event, then it is called as independent event. If the occurred event affect the occurring of happening of another event, then it is called as dependent events. Now the last one is complementary event. సో కాంప్లిమెంటరీ ఈవెంట్ తీసుకుంటే ఇఫ్ ఈ అనేది ఒక ఈవెంట్ తీసుకున్నాం అనుకోండి, then the complementary event can be denoted as E complement. ఈవెంట్ ఏ అనేది మనకి హెడ్ కావాలి. when we toss a coin, the event should occur is head. ఇక్కడ ఈ కాంప్లిమెంట్ అంటే ఈ కాకుండా వేరే ఈవెంట్ ఏదైనా జరిగితే దాన్ని ఈ కాంప్లిమెంట్ అంటారు అనమాట. అంటే ఇక్కడ ఈ మనం కాయిన్ ని టాస్ చేసినప్పుడు మనకు వచ్చేటి హెడ్, టెయిల్. అంటే ఈ ఈవెంట్ కాకుండా ఇంకా వేరే ఈవెంట్ ఏమైనా జరగాలంటే అది ఈ కాంప్లిమెంట్. కాబట్టి ఈ ఈవెంట్ ఏంటి? హెడ్. హెడ్ కాకుండా ఇంకేం జరుగుతుంది? టెయిల్. సో ఈ కాంప్లిమెంట్ ఇస్ టెయిల్. సింపుల్. అండ్ సో ఇది శాంపుల్ స్పేస్ అనుకోండి. దిస్ ఇస్ ది శాంపుల్ స్పేస్. ఓకే. అండ్ ద ఈవెంట్ ఈ ఈస్ హ్యాపెనింగ్ ది హెడ్. అండ్ ఈ కాంప్లిమెంట్ అనేది ఈ ఈవెంట్ కాకుండా వేరేది ఏమైనా జరిగితే దాన్ని ఈ కాంప్లిమెంట్ అంటారు. సో ఈ కాంప్లిమెంట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఈ కాంప్లిమెంట్ ఈస్ శాంపుల్ స్పేస్ నుంచి మనము ఈ ఈవెంట్ ని తీసేస్తే మనకి ఈ కాంప్లిమెంట్ వస్తుంది కదా. ఈ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఈ కాకుండా వేరే ఈవెంట్ జరిగితే దాన్ని ఈ కాంప్లిమెంట్ అంటారు. అంటే మొత్తం శాంపుల్ స్పేస్ నుంచి నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అనేది తీసేస్తున్నాను. మనకు కావాల్సిన ఆన్సర్ టెయిల్. అప్పుడు శాంపుల్ స్పేస్ అనేది హెడ్, టెయిల్. దీంట్లో నుంచి నేను హెడ్ తీసేస్తే ఏముంటుంది? టెయిల్ మాత్రమే ఉంటుంది. సో ఐ కెన్ ఎక్స్ప్రెస్ ఈ కాంప్లిమెంట్ హ్యాస్ శాంపుల్ స్పేస్ మైనస్ ఈవెంట్. So I hope you have understood what are the different type of events, and in the coming video we will learn about what are the 4 different types of probabilities that has been introduced. And if you have any doubt, please do put in the comment box. Thank you all. Happy learning to you.